నమస్తే ఏలేవెట్ వోస్ ప్రియమైన వీక్షకులారా. మార్చి 29, 2025 ఈ కొత్త ఏడాది తొలి సూర్యగ్రహణం అమావాస్య శనివారంతో కూడి అద్భుతమైన శక్తులను తీసుకురానుంది. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గ్రహణ పరిహారాలు ద్వారా దోష నివారణ, పితృదేవతల ప్రీతికోసం పూజా విధానాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. గ్రహణకాలంలో శాస్త్రోక్తంగా పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు మీకోసం. సూర్యగ్రహణం ఈ నెల 29వ తేదీన ఏర్పడనుంది. అయితే ఈ సూర్యగ్రహణం ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది? సూర్యగ్రహణం సందర్భంగా గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ గ్రహణం వలన ఏర్పడనున్న శుభ, అశుభ ఫలితాలను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. గ్రహణ కాలంలో జాగ్రత్తలు అవసరమా? ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం మార్చి 29న ఏర్పడనుంది. సాధారణంగా గ్రహణం అనగానే అనేక సందేహాలు తలెత్తుతాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహణకాలంలో చేయాల్సిన పరిహారాలు ఏంటి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు గ్రహణకాలంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమేనా? విజ్ఞానవేత్తలు ఏమి చెబుతున్నారు? ఈ ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. గ్రహణం ఎప్పుడు? ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం మార్చి 29వ తేదీ శనివారం రోజున సంభవించనుంది. ఈ సూర్యగ్రహణం మార్చి 29న భారత కాలమానం ఇలా చేస్తే మంచిది. ఏది ఏమైనా 29వ తేదీ శనివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు కాబట్టి ఈ రోజు శివారాధన చేయడం, శనిదేవుని తైలాభిషేకాలు చేయించుకోవడం, బ్రాహ్మణులకు నువ్వులు దానం చేయడం వంటివి చేయడం వలన గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. పితృదేవతల ప్రీతికోసం ఇలా చేద్దాం. అంతేకాదు అమావాస్య రోజు చేసే అన్నదానంతో పితృదేవతలు ప్రీతి చెందుతారని శాస్త్రం చెబుతోంది. అందుకే శనివారంతో కూడిన అమావాస్య కాబట్టి పితృదేవతలకు తర్పణాలు విడిచి ఆపై అన్నదానం చేయడం వలన పితృదేవతల అనుగ్రహంతో వంశాభివృద్ధి కలుగుతుంది. ఈ పరిహారంతో ఐశ్వర్యప్రాప్తి. అలాగే ఈరోజు కాకికి అన్నం పెట్టడం, నల్ల చీమలకు పంచదార వేయడం, రావి చెట్టుకింద ఆవనూనెతో దీపం పెట్టడం వలన ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుందని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతున్నారు. కాబట్టి గ్రహణం విషయంలో ఎలాంటి సందేహాలు, అపోహలు పెట్టుకోకుండా, వదంతులు నమ్మకుండా నిత్యపూజలు, దైవారాధనతో ప్రశాంతంగా ఉందాం. శుభం భూయాత్. ధన్యవాదాలు ఏలేవెట్ వోస్ వీక్షించినందుకు. సూర్యగ్రహణ సమయంలో చేయాల్సిన పూజలు, పరిహారాలు మరియు శుభ ఫలితాల గురించి తెలుసుకున్నాం. మీకు ఈ వీడియో ఉపయోగపడిందా? మరిన్ని జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఏలేవెట్ వౌస్తో ఉండండి.